యూనివర్సిటీస్లో అందరికీ బాగా పరిచయం ఉన్న యూనివర్సిటీ పేరు ఏదైనా ఉంది అంటే అది మార్వాడి యూనివర్సిటీ. తక్కువ ఖర్చుతో బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తుంది మన మార్వాడి యూనివర్సిటీ. మీకు తెలుసు మనం బ్రాంచ్ ఆఫీస్ని విజిట్ చేసి అక్కడ ఏ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ మనము ఎపిసోడ్స్గా రిలీజ్ చేస్తూ వస్తున్నాము. సో ఈరోజు మనం వచ్చేసి తిరుపతి బ్రాంచ్లో ఉన్నాము. సో తిరుపతి బ్రాంచ్ వచ్చేసి నేను చూపిస్తాను. మనకు తెలుసు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో అసలు తిరుపతి బ్రాంచ్ ఆఫీస్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అండ్ అలాగే అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకా ఏమైనా కొత్త కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయా, ఇలాంటి విషయాలని బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి తెలుసుకుందాం రండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. తిరుపతి బ్రాంచ్ మేనేజర్ వీరస్వామి గారితో మాట్లాడతాము. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఉన్న మ్యాక్సిమం బ్రాంచెస్ కవర్ చేశానండి. ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ ఏపీ చివరికి వచ్చేసాము. తిరుపతి అనగానే పక్కనే చెన్నై ఉందన్న విషయం అందరికీ తెలుసు. చెన్నైలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ పక్కనే యూనివర్సిటీస్ని వదులుకొని మార్వాడి యూనివర్సిటీ ఎక్కడో రాజ్కోట్ గుజరాత్లో ఉంది. అంత దూరం పిల్లలు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎస్ మ్యామ్, డెఫినెట్గా. దీనికి జనరల్గా ఏంటి అంటే మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని చెప్పి ప్రిఫర్ చేస్తాడు. చెన్నైలో, తమిళనాడు చెన్నైలో వచ్చేసి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ కానీ చెన్నైకి ఇంకొకటి మనకు మోస్ట్లీ చెన్నై అండ్ బెంగళూరు కూడా వెళ్తారు. అంటే ఇక్కడ వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది కాదు, కానీ ఇక్కడ మోస్ట్లీ మెయిన్గా ఏంటి అంటే చెన్నై వెళ్తే ఏంటి వాళ్ళకి బెనిఫిట్ అంటే ఓన్లీ ఫర్ తమిళ్ లాంగ్వేజ్ మాత్రం నేర్చుకోగలుగుతారు. బట్ మాలాంటి మార్వాడి యూనివర్సిటీ గుజరాత్కి వెళ్తే వాళ్ళకు ఇంగ్లీషు ప్లస్ హిందీ కూడా డెవలప్ అవుతుంది. అక్కడ తెలుగు మాట్లాడరు కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఈ చెన్నైలో చూసుకున్నట్టు అయితే మనకు టాప్ యూనివర్సిటీస్ ఏవైనా ఉంటే వాటిలో బీటెక్ కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్లీగా 25 lakhs నుంచి 30 lakhs దాకా అవుతుంది. బట్ కానీ మార్వాడి యూనివర్సిటీలో గుజరాత్లో మనకు సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ, అంటే మనకు 10 lakhs లోపు కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మా యూనివర్సిటీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేసి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి వచ్చేసి ఇక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, బట్ కాకపోతే మేము ఏంటి అంటే 3,500 to 4,000 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాం. ఆఫ్టర్ యాక్చువల్గా ఏమిటంటే లాస్ట్ ఇయర్ కూడా అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ వచ్చి అడిగారు, సార్ అడ్మిషన్స్ కావాలి అది అని చెప్పి. మా దగ్గర సీట్స్ లేవు, ఫుల్ అయిపోయాయి. సో కాబట్టి మేము ఇవ్వలేకపోయాం. 3,500 నుంచి 4,000 స్టూడెంట్స్ దాకా ఓన్లీ వాళ్ళని మాత్రమే తీసుకోగలుగుతాం. సో కాబట్టి మాకు వచ్చే స్టూడెంట్స్ మాకు వస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఏదైతే మంచి యూనివర్సిటీ ఉంటుందో ప్లస్ బడ్జెట్ కూడా చూస్తారు ఇక్కడ స్టూడెంట్స్. ఏదైతే మంచి యూనివర్సిటీ ఉంటుందో వాళ్ళు ఆ యూనివర్సిటీని చూస్ చేసుకుంటారు పిల్లలు. స్వామి గారు, ఇప్పుడు తిరుపతిలో మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందా? సో మార్వాడి యూనివర్సిటీ ఆఫీస్ ఇక్కడ మెయిన్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటి అంటే మార్వాడి యూనివర్సిటీ కొంతమంది ఛానల్స్కి అవకాశం ఇచ్చారు. బట్ కాకపోతే ఆ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ ప్రామిసెస్ చేస్తున్నారు. ఆ రాంగ్ ప్రామిసెస్ చేయడం వల్ల స్టూడెంట్స్కి మెసేజ్ అనేది తప్పుగా వెళ్తుంది. బట్ మా యూనివర్సిటీ ఆఫీస్ ఏంటి అని అంటే వాళ్ళకి యూనివర్సిటీ ఏదైతే చెప్తుందో అదే వాళ్ళకి క్లియర్గా ఏ ప్రాబ్లం లేకుండా అదే ఎక్స్ప్లెయిన్ చేయడము మన ఆఫీస్ యొక్క మెయిన్ మోటో. స్వామి గారు, ఇప్పుడు తిరుపతిలో బ్రాంచ్ ఆఫీస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేషన్ అయ్యి ఉంది? మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా?
ఎస్ మ్యామ్, షూర్గా. తిరుపతిలో వచ్చేసి మెయిన్గా ఆఫీసు శ్రీనివాసపురం, ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 28 ఎగ్జాక్ట్ లొకేషన్. అంటే మనకు ఎగ్జాక్ట్గా ఇంకొకటి సుబ్బయ్య గారి హోటల్ ఆపోజిట్లో ఉంటుంది ఆఫీసు. ఇంకొకటి ఎనీ టైమ్ స్టూడెంట్స్ 24/7 మేము అవైలబుల్గా ఉంటాం. మనకు ఎవరైనా స్టూడెంట్స్ ఆఫీస్కి రావాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చినట్టయితే కూర్చొని హ్యాపీగా మాట్లాడేసి వాట్ ఈజ్ వాట్, మీకు ఏ కోర్స్ కావాలి, ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఏ కోర్స్ మీద మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ కోర్స్ మీకు కావాలి అనేది వాళ్ళతో మనము మాట్లాడి తర్వాత వాళ్ళకి ఏ కోర్స్ అయితే అవసరం ఉంటుందో దాన్ని తీసుకోండి అని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ పేరెంట్ పరంగా కూడా ఫీజు పరంగా కానీ అవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళకు మంచి ఇది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీలో +2 కంప్లీట్ చేసిన వాళ్ళు జాయిన్ అవుతారనేది అందరికీ తెలుసు. 10th తర్వాత కూడా డిప్లొమా కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారని విన్నాము. అండ్ అలాగే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఫర్దర్గా ఏమైనా కోర్సెస్ చేయాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందా ఈ కోర్సెస్? ఎస్ మ్యామ్, మార్వాడి యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్లీ అంటే ఎక్కువగా బీటెక్ కోసం ఎక్కువగా జాయిన్ అవుతున్నారు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకు యూజీ కోర్సెస్ కూడా ఉన్నాయి, టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బిఎస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్ అనేసి, డిగ్రీ కోర్స్, యూజీ కోర్సెస్ అండ్ ఆల్సో పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయి. మాస్టర్స్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా పీజీ చేసుకోవచ్చు. యాక్చువల్గా మదనపల్లి నుంచి లాస్ట్ ఇయర్ ఎంబీఏ స్టూడెంట్ కూడా జాయిన్ అయ్యారు మన దగ్గరికి. నెక్స్ట్ 10th కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు డిప్లొమా కోసం కూడా మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు 10th నుంచి పీజీ వరకు. అండ్ ఇంకొకటి పిహెచ్డి కూడా అవైలబుల్గా ఉంది మార్వాడి యూనివర్సిటీలో, పిహెచ్డి కూడా చేసుకోవచ్చు వాళ్ళు. స్వామి గారు, ఫైనల్గా మీరు ఏమైనా తిరుపతి పిల్లలకి, చిత్తూరు పిల్లలకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా? సో తిరుపతి, చిత్తూరు పిల్లలకి ఫైనల్గా ఏంటి అని అంటే మీరు డైరెక్ట్గా మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్కే రండి. మీకు ఏదైనా కానీ మేము చెప్తాము. మధ్యలో ఉన్న ఛానల్స్ వాళ్ళ రాంగ్ ప్రామిసెస్ మీరు బిలీవ్ చేయొద్దండి. మీకు ఎనీ టైం మేము అవైలబుల్గా ఉంటాం. ఇంకొకటి వచ్చేసి మీరు గూగుల్లో మార్వాడి తిరుపతి బ్రాంచ్ ఆఫీస్ అని చెప్పి టైప్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా కూడా లొకేషన్ చూపిస్తుంది, ఇక్కడికి రావచ్చు. నార్మల్గా అసలు మార్వాడి యూనివర్సిటీకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే పిల్లలు అడ్మిషన్స్ తీసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్. ఇలా ప్రతి ఒక్క జిల్లాలో బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మార్వాడి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేసిన వాళ్ళు కావచ్చు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు. డిగ్రీ తర్వాత ఏం చేయాలి అనేది అది ఒక అంటే ఆప్షన్గా తీసుకోవచ్చు. బట్ 10th తర్వాత, ఇంటర్ తర్వాత తీసుకునే డెసిషన్ వల్ల ఫర్దర్గా మన కెరీర్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తుంది కదా. సో 10th తర్వాత, ఇంటర్ తర్వాత అయినా కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఏజ్లో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు తెలుసు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి మనం కొన్ని సిరీస్ చేస్తున్నాము. అంటే ప్రతి ఒక్క బ్రాంచ్ మేనేజర్ని కలిసి ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, ఫర్దర్గా వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడి తెలుసుకుంటున్నాము. సో ఈ అనంతపూర్ బ్రాంచ్ మేనేజర్ డాక్టర్ సురేష్ బాబు గారు, వీళ్ళ మిస్సెస్ వచ్చేసి హైమావతి గారు ధర్మవరం బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. అంటే అనంతపూర్ డిస్టిక్లో వచ్చేసి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అనంతపూర్లో అండ్ ఇంకొకటి వచ్చేసి ధర్మవరంలో ఉందన్నమాట. సో ఈ ఎపిసోడ్లో మనము ఈ బ్రాంచెస్ గురించి మాట్లాడబోతున్నాము. అలాగే ఇంకా లోపలికి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకోవాలి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. డాక్టర్ సురేష్ బాబు గారు తీసుకొచ్చి మనకి ధర్మవరంలో ఉన్న బ్రాంచ్ మేనేజర్ హేమావతి మేడంని పరిచయం చేశారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం.
నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నామండి. మీరు బాగున్నారా? నేను బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరు ఇప్పుడు ఈ శారీస్కి సంబంధించి బిజినెస్లో ఉన్నారు, మీరే ఓన్ ఫ్యాక్టరీ ఒకటి రన్ చేస్తున్నారు అని విన్నాము. సో అంటే అసలు ఈ బిజినెస్ రన్ చేస్తూ కూడా ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. అసలు ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజినెస్ గురించి చెప్పండి. మాది యాక్చువల్గా వివింగ్ కమ్యూనిటీ అండి. ఓకే. ఇక్కడ ధర్మవరం పట్టు పరిశ్రమ అనేది అంతర్జాతీయంగా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది విషయం ఇది. ఓకే. సో మా తరతరాల నుంచి ఇక్కడ ఈ విధంగానే రన్ అవుతుంది. ఈ బిజినెస్లోనే మేము ప్రొసీడ్ అవుతున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మ్యామ్ ఈ బిజినెస్లో? దాదాపుగా 30 years అబౌవ్. 30 years. 30 years అబౌవ్ నుంచి ఈ ఇండస్ట్రీలోనే మేము రన్ అవుతూ వస్తున్నాం అనమాట. ఓకే. సో అది ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ బిజినెస్ని, మనకి బిజినెస్ పరంగా పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళు అడుగుతుంటారు అనమాట, మాకు ఎలాంటి కాలేజ్ అయితే బాగుంటుంది పిల్లల్ని జాయిన్ చేయడానికి, అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ తర్వాత వివింగ్ కమ్యూనిటీ అనమాట ఎక్కువ అనమాట. బేసిక్గా పేరెంట్స్కి అన్లిటరేచర్, వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉండదు. సో మనం ఒక ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కింద మనము పేరెంట్స్కి గత 18 సంవత్సరాల నుంచి మనం వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఆ విధంగా వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక కోర్స్కి జాయిన్ అవ్వాలంటే ఎక్కడ జాయిన్ అవుతే బెస్ట్గా ఉంటుంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని. మేము అలా చూస్ చేసుకుంటూ వస్తుంటే మార్వాడి యూనివర్సిటీ అనేది మాకు బెస్ట్ ఆప్షన్గా మాకు కనపడింది అనమాట. సో అక్కడ ఏంటి, ఎందుకు పిల్లలు అంత ఇంట్రెస్ట్ చెప్తున్నారు, అక్కడ అసలు ఏంటి అని మేము అక్కడికి వెళ్ళి ఒకసారి చూసాము. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ ఉన్న మన ఫ్యాకల్టీ ఏంటి, లైబ్రరీ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీ టు పిన్ అన్నీ మేము చూసి చాలా బాగుంది. ఇది ప్లేస్మెంట్స్ ఫస్ట్ పాయింట్, మనము బీటెక్ కోర్స్ కానీ ఏ కోర్స్ చేసినా మనము ప్లేస్మెంట్స్ కోసమే ఇంపార్టెన్స్ కాబట్టి ప్లేస్మెంట్స్ 100% ఉన్నాయి. సో ఆ విధంగా మేము దాన్ని చూస్ చేసుకొని పిల్లల్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట మార్వాడి యూనివర్సిటీకి. సో మీరు ఒకవైపు బిజినెస్ చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు, అంటే మళ్ళీ ఎందుకు ఇందులోకి రావాలనిపించింది మీకు? మహేంద్ర నాయుడు సారే మాకు ఒక గైడ్ సారు, రిలేషన్షిప్ ఉంది. సో ఆ విధంగా మేము 18 years నుంచి సార్తో మేము రన్ అవుతూ వస్తున్నాం, సార్తో మూవ్ అవుతూ వస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మార్వాడి యూనివర్సిటీకి కూడా సార్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం అడ్మిషన్స్. ఓకే మ్యామ్, లాస్ట్ ఇయర్ ధర్మవరం నుంచి ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉంటారు? 100+, నియర్ అబౌట్ 100+ స్టూడెంట్స్ జాయిన్ ఉన్నారు. ఈ ఏడాది ప్రజెంట్ ఇప్పటి వరకు 60+ స్టూడెంట్స్ అడ్మిషన్స్ తీసేసుకున్నారు, రన్నింగ్లో ఉన్నారు. సో మనకి ఇంకా జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ అయిన తర్వాత ఇంకా కౌంట్ అనేది మనకు పెరుగుతుంది. మా వంతు వరకు మేము 200 వరకు రీచ్ కాగలని మేము ఆశిస్తున్నాం అనమాట. అండ్ అలాగే ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే పిల్లలకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్కడో బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వడానికి ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి మీరేం సమాధానం ఇస్తారు? ఫుడ్ పరంగా అయితే మనం ఆంధ్ర ఫుడ్డే అవైలబిలిటీ ఉంది మేడం, నో ప్రాబ్లం. మన తెలుగు మెస్ అక్కడ రన్నింగ్లో ఉంది. తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈజీగానే ఉంది మాకు. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇంకా తర్వాత సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఫుల్ టైట్ సెక్యూరిటీ, ఈవెన్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా టైట్ సెక్యూరిటీ. సో మనం అంత దూరంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలను పెట్టాము అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో టైట్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఓకే ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు పిల్లలు ఎటువంటి కోర్సెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఏంటి? ఎక్కువ ప్రజెంట్ బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ ఆల్సో, ఈ కోర్సెస్కి ఎక్కువ మా దగ్గరికి కౌన్సిలింగ్ కొరకు వస్తున్నారు అనమాట. మార్వాడిలో జాయిన్ అవ్వడానికి ఈ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్తో వస్తున్నారు అనమాట. ఓకే ఓకే మీరు పేరెంట్స్కి ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా ఈ ఎపిసోడ్ త్రూ? పేరెంట్స్కి అయితే మేము చెప్పేది ఒకటేనండి, ఈ మనము డొనేషన్స్ లక్షలు పే చేసి సంవత్సరానికి మనకు 15 లక్షలు 20 లక్షలు డబ్బులు పెట్టి అంత చదవడం, మొత్తం 4 yearsకి 30-40 lakhs పెట్టి మనము ఇంజనీరింగ్ చదవడం వేస్ట్ అని మేము అంటున్నాము. సో మార్వాడి యూనివర్సిటీలో డొనేషన్స్ లేవు, పేరెంట్స్ ఫస్ట్ అక్కడ లైక్ చేస్తున్నారు. డొనేషన్స్ లేవు, నామినల్ ఫీజెస్ అనమాట. సో ఫీజు కూడా పేరెంట్స్కి అందుబాటులో ఉంది, కట్టుకునే విధంగా ఉందన్నమాట.
సో తర్వాత వచ్చేసి 54 కంట్రీస్ నుంచి వస్తున్నారు, గ్లోబల్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. తర్వాత మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అస్సలు లేదండి, మనకి స్కిల్స్ పెరుగుతాయి. అదర్ స్టేట్స్ నుంచి రావడం వల్ల మనకి ఏమవుతుందంటే స్కిల్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఆ విధంగా కూడా మనము ముందుకెళ్తున్నాం అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అండ్ అలాగే అనంతపూర్ బ్రాంచ్ మేనేజర్ డాక్టర్ సురేష్ బాబు గారి సతీమణి అయినటువంటి ధర్మవరం బ్రాంచ్ మేనేజర్ హేమావతి మేడం గారిని కూడా కలిసి చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ అలాగే ఇంకా అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి, ఇంకా అడ్మిషన్స్కి సంబంధించి మీరు ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే ధర్మవరం చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటే కనుక కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద మాకు కమెంట్ విషయంలో తెలియజేయండి. మేము నెక్స్ట్ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విజయనగరం 9440580444, విశాఖపట్నం ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, ఏలూరు 9030666742, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, నందిగామ సెల్ 9951266191, గుంటూరు 6300840741, ఒంగోల్ 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, వరంగల్ 7997635384, మంచిర్యాల్ 9059068253, కరీంనగర్ 9032229160, పెద్దపల్లి 9912342972, మెదక్ 9492267746, కామారెడ్డి 9966488846, మనుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866, నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379.